క్వాలిఫైర్ 2లో కీ మ్యాచ్అప్స్ ఏంటి? 3 ఉన్నాయి. పవర్ ప్లే బ్యాటిల్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, ఇది గ్యారంటీగా ఉంటుంది. సో ఫస్ట్ది వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అగెయిన్స్ట్ కగిసోర్ రబాడా అండ్ మొహమ్మద్ సిరాజ్. నా జైస్వాల్కి రబాడా క్విక్ షార్ట్ బాల్స్ వేస్తాడని నా నమ్మకం. దానికి ఎక్కడన్నా తను ఏమైనా అవుట్ అవుతాడా, లేదు దాన్ని అధిగమించి మంచి నాక్ ఆడతాడా చూడాలి. వైభవ్ సూర్యవంశీ సరే తను ఎలాగో నెమ్మదిగా ఆడే ఆలోచన ఉన్నదిగా, ప్రతి బాల్ షార్ట్ ఆడడమే. కాబట్టి సిరాజ్ ఒక మ్యాచ్లో అవుట్ చేస్తున్నాడు ఈ సీజన్లో. మరి ఇక్కడ ఎవరిది పై చదువుతుందో చూద్దాం. రెండోది జీటీ టాప్ ఆర్డర్, స్పెషలీ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అగెయిన్స్ట్ జోఫ్రా ఆర్చర్ అండ్ నాండ్రే బగర్. జోఫ్రా ఆర్చర్ ఆ ఇన్కమింగ్ డెలివరీస్ బాగా వేస్తాడు. క్లోజ్ టు ద స్టంప్స్ వచ్చి ఆర్ మహా అంటే కొంచెం మధ్యలోకి వచ్చి బాల్ రిలీజ్ చేసి ఆ 150 km/h వేస్తూ బాల్ లోపలికి మూవ్ చేసి శుభ్మన్ గిల్ని బోల్డ్ ఆర్ ఎల్బిడబ్ల్యూ చేసే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాకు గట్టిగా అనిపిస్తోంది. మూడోది స్పిన్. అటు మిడిల్ ఆర్డర్ లేదు, ఇటు మిడిల్ ఆర్డర్ లేదు. రషీద్ ఖాన్ 19 వికెట్స్ తీసుకున్నాడు. యశ్రాజ్ పుంజా ఆడిన ప్రతి మ్యాచ్లో 4 ఓవర్లు కంప్లీట్ చేసేస్తున్నాడు, వికెట్లు కూడా తీస్తున్నాడు. సో ఇవే కీ బ్యాటిల్స్ కాబోతున్నాయని నా గట్టి ఫీలింగు. మరి మీరు ఏ కీ బ్యాటిల్ కోసం, ఏ మ్యాచ్అప్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ కరికే బతావు.